హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ డిష్తో మేము ముందుకు వచ్చాను. అదేనండి, చికెన్ పచ్చడి చేసుకోబోతున్నాము. చాలా చాలా ఎమ్మీగా వచ్చింది. స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. చాలా అయితే బాగుంది. నేనైతే ఇంట్లోనే గరం మసాలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రెసెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ముందు పెట్టుకుంటే ఏం హడావిడి లేకుండా 20-30 మినిట్స్లో పికిల్ అనేది పెట్టేసుకోవచ్చు. బాగా వస్తుంది. కమింగ్ టు ప్రొసీజర్. తర్వాత చికెన్ని మంచిగా వాష్ చేసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్తో మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకొని తర్వాత ఆ చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత వేరుశనగ నూనె, కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. అందుకనే దానికి హాఫ్ కేజీ కంటే తక్కువ ఆయిల్ పోసుకొని బాయిల్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాను. చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసే టైంలో చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఎందుకంటే ముక్క బాగా వేగిపోతే మాడు వాసన వస్తుంది. తక్కువ వేగితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ముక్క అనేది మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ వేపేసుకుంటే ముక్క బిరుసెక్కిపోతుంది. అలా బిరుసెక్కిపోతే పచ్చడి అనేది తినడానికి పచ్చడి ఊరుతున్న కొద్దీ ఇంకా బాగా గట్టిగా అయిపోయి ముక్క చాలా పంట కింద వేసుకుంటే గట్టిగా అనిపిస్తుంది. తర్వాత అలా వేపుకున్న ఆయిల్లోనే 2 టీ స్పూన్స్ పైనే, అంటే నేను దగ్గరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 100 గ్రామ్స్ వరకు రుబ్బుకున్నాను. 100 గ్రామ్స్లో 1 స్పూన్ తగ్గించి మిగతా అంత పేస్ట్ అంతా నూనెలో వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలి. వేగిన దాంట్లో ఈ వేపిన చికెన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా వేసి ఒక 5-6 నిమిషాలు బాగా వేపుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేపుకునేటప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది చికెన్ పచ్చడికి. తర్వాత దానికి తగ్గట్టు నేను 100 గ్రామ్స్ బౌల్ తీసుకొని దాంట్లో 50 గ్రామ్స్ సాల్ట్, దానికి సగం అన్నట్టుగా తీసుకొని ఆ 50 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, తర్వాత ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలాని మొత్తం వేసేసుకుంటున్నాను. ఆ మసాలా స్మెల్ అయితే అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల చికెన్కి ఇంకా మంచి ఫ్లేవర్ తెచ్చింది. ఈ గరం మసాలా అనేది చాలా బాగా వచ్చింది. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి గరం మసాలా. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను కూడా వాటితో పాటు వేపుకొని దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. తర్వాత సేమ్ కారం కూడా పచ్చి కారం అండి. 3 మ్యాంగోస్ పచ్చి కారం తీసుకున్నాను. దాన్ని ఒక టీ గ్లాస్ అన్నమాట. ఉప్పు కూడా అంతే, ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది. కానీ మీ స్పైస్కి తగ్గట్టు కారం చిన్న టీ గ్లాస్ మొత్తం వేసుకుంటే స్పైసీగా అనిపిస్తుంది. కొంచెం ఇంట్లో పిల్లలు అలా ఉన్నారు అంటే దాన్ని 3/4 వేసుకోండి, అప్పుడు కారం సరిపోతుంది. మిర్చి పౌడరు, గరం మసాలా ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. ఈ పచ్చడి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు 8 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకున్నానండి. అప్పుడు పచ్చడికి సరిపోతుంది. అంటే 8 స్పూన్ల నిమ్మరసం అంటే నాకు 3 కాయల ద్వారా పిండుకున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.